రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి నడియాడినటువంటి ఆంధ్ర అయోధ్యగా పిలువబడే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం శ్రీరామనవమి వేడుకలకు సర్వాంగ సుందరంగా తయారవుతోంది. లక్షల మంది భక్తుల సమక్షంలో జరిగే శ్రీరామ కళ్యాణానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మరి ఆ విశేషాలేంటో చూద్దాం రండి. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఇది ప్రాచీనమైన విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడ కోదండరాముని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని చెబుతారు. ఏకశిలలో సీతారామ లక్ష్మణులను మనం ఇక్కడ చూడవచ్చు. ఇది మహర్షులకు, తపోధనులకు, యజ్ఞయాగాలకు త్రేతాయుగంలో ప్రసిద్ధి చెందింది. ఋషుల తపస్సుకు రాక్షసులు తరచుగా భంగం కలిగించేవారు. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఒంటిమిట్టకు వచ్చాడు. ఆయన కోదండం ధరించి పిడిబాకుతో రాక్షస సంహారం చేసి ఋషుల తపస్సు నిరాటకంగా సాగేలా చేశాడు అని ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. దేవస్థానం ఒంటిమిట్ట రామాలయంలో ఇక్కడ ఎంతోమంది మహనీయులు దర్శించారు. ఇక్కడే మహాకవి బొమ్మెర పోతనామాత్రుల వారు భాగవతం రాస్తూ నీ పాద కమల సేవయు నీ పాదార్చుకులతోటి నెయ్యమును నితాంతాపారభూతదయును తాపసమందార నాకు దయసే భాగవతానికి మీ క్షేత్రం ఒంటిమిట్ట రామాలయము. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి అని కీర్తించాడు. ఇది స్వయంభూ విగ్రహాలు అనమాట. అనాదిగా వెలిసినాయి. జాంబవంతుల వారు మొదటిసారిగా విగ్రహాలను చూశారు కాబట్టి జాంబవంతుడి ప్రతిష్ఠ అని చెప్తారనమాట. తర్వాత రాముల వారి ప్రాంతానికి వచ్చినప్పటికీ ఇంకా ఆంజనేయంతో పరిచయం కాలేదని, అంటే సీతాపరణ జరగలేదని విశేషం ఇక్కడ. రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. ఒంటిమిట్టలో పున్నమి వెన్నెలలో రాములోరి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. మరి రాత్రే కళ్యాణం జరగడానికి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం పగలు జరుగుతుంది. తాను అక్క లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుందని ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది.